హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో మనం అటామిక్ స్ట్రక్చర్ కంప్లీట్ చేసాం. అటామిక్ స్ట్రక్చర్ ఫస్ట్ యూనిట్లో. సో ఫస్ట్ యూనిట్లో ఇంకా సబ్ యూనిట్స్ ఉన్నాయి, ఆక్సిడేషన్ నెంబర్ అండ్ ఆల్సో ఆక్సిడేషన్ నెంబర్స్ అండ్ కెమికల్ బాండింగ్ అండ్ 2 సబ్ యూనిట్స్ ఉన్నాయి. సో అవి ఈ క్లాస్లో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆక్సిడేషన్ నెంబర్ స్టార్ట్ చేస్తాను. సో ఆక్సిడేషన్ నెంబర్స్ గురించి చెప్పుకోవాలి అంటే ఫస్ట్ ఆక్సిడేషన్ అంటే ఏంటి, రిడక్షన్ అంటే ఏంటి, ఆక్సిడేషన్ నెంబర్స్, రూల్స్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ఆక్సిడేషన్ నెంబర్స్ అని ఇలా కొన్ని టాపిక్స్ ఉన్నాయి. వ్యాలెన్సీ అంటే ఏంటి, సో ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం మీరు ఈ క్లాస్లో చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే ఏన్షియంట్ వ్యూస్ ఆన్ ఆక్సిడేషన్. సో ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ గురించి ఏన్షియంట్ అంటే పూర్వకాలంలో ఎలా అనుకునేవారు, ఎలా ఉండేవి, దీని గురించి థాట్స్ అనేవి ఇప్పుడు మనం చూద్దాం. ఆక్సిడేషన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ రియాక్షన్ ఇన్ విచ్ ఆక్సిజన్ ఈజ్ గెయిన్డ్. సో ఆక్సిజన్ అనేది గెయిన్ అవుతే దాన్ని ఏమంటారంటే, ఆక్సిజన్ గెయిన్ అయితే దాన్ని ఆక్సిడేషన్ రియాక్షన్ అంటారని ఏన్షియంట్ అనమాట, ఇప్పుడు కాదు ఏన్షియంట్. ఇట్ ఈస్ ఏ రియాక్షన్ ఇన్ విచ్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ ఈజ్ గెయిన్డ్. సో ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ అనేది గెయిన్ అయినా సరే, ఎలక్ట్రోనెగటివ్ అంటే ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్ అనమాట. లైక్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్ ఏంటి, క్లోరిన్, ఎక్కువగా ఎలక్ట్రోనెగటివిటీ ఉండేది ఏంటి, క్లోరిన్, ఆక్సిజన్, ఇలా వీటికన్నిటివి అనమాట. సో అవి గెయిన్ అయినప్పటికి కూడా ఆక్సిడేషన్ అని అనేవారు. నెక్స్ట్ ఏంటి, ఇట్ ఈస్ ఏ రియాక్షన్ ఇన్ విచ్ హైడ్రోజన్ ఈజ్ లాస్ట్. సో హైడ్రోజన్ అనేది లాస్ట్ అయితే, సో హైడ్రోజన్ అనేది లాస్ అయినా సరే, ఇప్పుడు ఒక H2Oలో హైడ్రోజన్ లాస్ అయిందనుకో, OH మైనస్ అవుతుంది. సో అప్పుడు అది కూడా ఆక్సిడేషన్ అవుతుంది అని చెప్పారనమాట. అంటే ఏంటి, హైడ్రోజన్ లూజ్ అయినా, ఆక్సిజన్ గెయిన్ అయినా, ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ అనేది లూజ్ అయినా సరే, గెయిన్ అయినా సరే ఏంటంటే వాటిని ఆక్సిడేషన్ అని అనేవారు. నేను చెప్తుంది ఏంటంటే ఏన్షియంట్, ఇప్పుడు కాదు ఏన్షియంట్లో. నెక్స్ట్ ఏంటంటే ఇన్ దిస్ రియాక్షన్ ఇట్ ఈస్ ఎ రియాక్షన్ ఇన్ విచ్ ఎలక్ట్రోపాజిటివ్ ఈజ్ లాస్ట్. సో ఎలక్ట్రోపాజిటివ్ అనేది లూజ్ అయినా సరే, ఎలక్ట్రోపాజిటివ్ యాటమ్, సో బాగా ఎలక్ట్రోపాజిటివ్ ఉన్న యాటమ్స్ ఏవైనా సరే లూజ్ అయినా సరే దాన్ని ఆక్సిడేషన్ అని అంటారు. సో రిడక్షన్ అంటే ఏంటి, సేమ్ దీనికి ఆపోజిట్. ఏన్షియంట్ వ్యూస్లో ఏంటంటే ఆక్సిడేషన్కి ఆపోజిట్ రిడక్షన్. అంటే ఏంటి, ఆక్సిజన్ ఈజ్ లాస్ట్ అనమాట. సో లాస్ట్ అయితే దాన్ని ఏమంటారు, రిడక్షన్ అంటారు. అలాగే ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ ఈజ్ లాస్ట్ అయితే రిడక్షన్ అంటారు. అలాగే హైడ్రోజన్ అనేది గెయిన్ అయితే రిడక్షన్. నెక్స్ట్ ఎలక్ట్రోపాజిటివ్ యాటమ్ గెయిన్ అయినా రిడక్షన్ అనమాట. సో ఇలాగా ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ గురించి ఏన్షియంట్గా వ్యూస్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ మోడర్న్ వ్యూస్ ఆఫ్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. సో మోడర్న్ వ్యూస్ అంటే కొత్త సైంటిస్టులు అందరూ వచ్చిన తర్వాత ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ ఎలా చూడటం మొదలుపెట్టారంటే, ఆక్సిజన్ గెయిన్ అయితే ఆక్సిడేషన్ అని చెప్పేశారు, కానీ అది కాదు. సో ఇట్ ఈస్ ఎ రియాక్షన్ ఇన్ విచ్ ఎలక్ట్రాన్స్ ఆర్ లాస్ట్. సో ఎలక్ట్రాన్స్ అనేవి లూజ్ అయితే ఏదైనా ఒక యాటమ్ కానీ దాని నుంచి అది ఎలక్ట్రాన్స్ లూజ్ అయితే దాన్ని ఏమంటారంటే ఆక్సిడేషన్ రియాక్షన్ అంటారు. ఓకేనా, మనం ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. Zn + Cu + 2 గివ్స్ రైస్ టు Zn + 2 + Cu. సో ఈ రియాక్షన్లో ఏం జరుగుతుంది, Zn అనేది 2 ఎలక్ట్రాన్లు కోల్పోయింది, 2 ఎలక్ట్రాన్స్ కోల్పోయి Zn + 2 కింద మారింది. సో మనం చూసినట్లయితే Zn ఎలా మారింది, Zn + 2 కింద మారింది అనమాట. ఓకేనా, ఆ 2 ఎలక్ట్రాన్స్, సో Zn ఎలా మారింది, Zn + 2 కింద మారింది. అంటే ఏంటి, 2 ఎలక్ట్రాన్స్ని లూజ్ అయింది, 2 ఎలక్ట్రాన్స్ని లూజ్ అయ్యి Zn + 2 కింద మారింది. Cu + 2 ఎలా మారింది, Cu కింద మారింది. అంటే ఈ 2 ఎలక్ట్రాన్స్ ఏదైతే Zn లూజ్ అయిందో అదేంటంటే కాపర్ గెయిన్ చేసుకుంది అనమాట. సో ఇందులో ఏమవుతుంది, Zn అనేది 2 ఎలక్ట్రాన్స్ అనేది కాపర్కి ఇచ్చేసింది. సో కాపర్కి ఇచ్చేసిన తర్వాత Zn ఎలా మారింది, Zn + 2 అంటే 2 ఎలక్ట్రాన్స్ కోల్పోయింది అని అర్థం అనమాట. ఓకేనా, -2 అంటే 2 ఎలక్ట్రాన్స్ వచ్చాయి అని అర్థం. సో Cu + 2 నుంచి Cu కింద మారింది అంటే ఏంటి, +2 నుంచి 0కి వచ్చింది, అంటే దానికి 2 ఎలక్ట్రాన్స్ అనేవి వచ్చాయన్నమాట. సో 2 ఎలక్ట్రాన్స్ అనేవి కాపర్ గెయిన్ అయింది అండ్ జింక్ ఏమైందంటే ఆ 2 ఎలక్ట్రాన్స్ లూజ్ అయింది అనమాట. ఇన్ ఆక్సిడేషన్ రియాక్షన్ ఆక్సిడేషన్ నెంబర్ ఆల్వేస్ ఇంక్రీజెస్. సో ఆక్సిడేషన్ రియాక్షన్లో ఎప్పుడు కూడా ఏంటంటే ఆక్సిడేషన్ నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ Zn సో మనం ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఒకసారి మనం చూసాం కదా, Zn ఏమైంది, ఆక్సిడేషన్ రియాక్షన్లో ఏమైంది, ఆక్సిడేషన్ నెంబర్ ఎప్పుడు కూడా ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పాం. సో Zn ఎలా మారింది, Zn + 2 కింద మారింది. సో ఆక్సిడేషన్ నెంబర్ ఎప్పుడు కూడా ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఏంటి, ది ఎలిమెంట్స్ విచ్ షో గ్రేటర్ టెండెన్సీ టు లూజ్ ఎలక్ట్రాన్స్ అండర్గో ఆక్సిడేషన్ ఈజీలీ. సో ఏవైతే ఎలిమెంట్స్ ఎలక్ట్రాన్స్ కోల్పోవడానికి బాగా ఇష్టపడతాయో, అంటే ఏంటి, ఇప్పుడు ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్ ఉంది, ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్ అంటే హైడ్రోజన్, కాన్ఫిగరేషన్ ఏంటి 1s1. సో దానికి ఒక ఎలక్ట్రాన్ కోల్పోవడం ఈజీ. నెక్స్ట్ ఏంటి,
ఇంకా తీసుకుంటే హైడ్రోజన్, అలాగా ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ కానీ సెకండ్ అంటే అవుటర్ మోస్ట్లో ఎన్ని ఉంటాయి, ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్లో అవుటర్ మోస్ట్లో ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. సో అందుకని అది కోల్పోవడం ఈజీ. నెక్స్ట్ ఏంటి, సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్లో ఏముంటాయి, సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్లో ఎలక్ట్రాన్స్ 2 ఉంటాయి. సో 2 ఎలక్ట్రాన్స్ కూడా కోల్పోవడం ఈజీ. అదే 3 ఎలక్ట్రాన్స్ ఉంటే ఏమవుతుంది, గెయిన్ చేసుకోవడానికైనా లూజ్ చేసుకోవడానికైనా రెండింటికి రెడీగా ఉంటాయి అన్నమాట. సో అది ఏదైనా జరగచ్చు. సో ఫస్ట్ ఏ అండ్ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటంటే ఆక్సిడేషన్ రియాక్షన్ ఈజీగా జరుగుతాయి. ఎందుకు, వాటి యొక్క ఎలక్ట్రాన్స్ని తీసేయడం ఈజీ, అంటే కోల్పోవడం అనేది ఈజీ కాబట్టి. నెక్స్ట్ రిడక్షన్ రియాక్షన్ ఏంటో చూద్దాం. సో రిడక్షన్ రియాక్షన్ అంటే ఏంటంటే ఎలక్ట్రాన్స్ అనేవి గెయిన్ అయితే దాన్ని ఏమంటారంటే రిడక్షన్ రియాక్షన్ అంటారు. ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇందులో Zn+2 కింద అయినప్పుడు ఏమైంది, 2 ఎలక్ట్రాన్స్ కోల్పోయింది. అదే Cu+2 ఏమైంది, Cu కింద మారినప్పుడు 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ అయింది. అంటే ఇక్కడ Cu ఏమైంది, రిడక్షన్ అయింది, Zn ఏమైంది, ఆక్సిడైజ్ అయింది అనమాట. సో అబోవ్ రియాక్షన్లో ఏమైంది, Cu+2 ఏంటంటే 2 ఎలక్ట్రాన్స్ అనేవి Zn నుంచి గెయిన్ చేసుకుంది, అది అనమాట. ఓకేనా. సో అలా ఎలా కన్వర్ట్ అయింది అంటే అది Cu కింద కన్వర్ట్ అయింది అనమాట. సో 2 ఎలక్ట్రాన్స్ అనేవి యాడ్ అయ్యాయి. ఎక్కడి నుంచి యాడ్ అయ్యాయి, Zn నుంచి యాడ్ అయ్యాయి అనమాట. 2 ఎలక్ట్రాన్స్ అనేవి Zn నుంచి యాడ్ అయ్యాయి. సో దిస్ వాస్ ది ఇన్ రిడక్షన్ రియాక్షన్ ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజెస్. సో రిడక్షన్ రియాక్షన్లో ఏమవుతుంది, ఆక్సిడేషన్ నెంబర్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. అంటే ఏంటి, +2 నుంచి 0కి వచ్చేసింది కాపర్, అంటే నెంబర్ డిక్రీజ్ అయింది కదా. అలాగే ఆక్సిడేషన్ రియాక్షన్లో ఏమవుద్ది, నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆక్సిడేషన్ రియాక్షన్లో ఆక్సిడేషన్ నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే రిడక్షన్ రియాక్షన్లో ఏమవుతుంది అంటే ఆక్సిడేషన్ నెంబర్ అనేది తగ్గిపోతుంది అనమాట. అదే మనం చూసాం కదా, Zn+2 కింద మారింది, అంటే ఏమైంది, ఇంక్రీజ్ అయింది ఆక్సిడేషన్ నెంబర్. నెక్స్ట్, సో ఎలిమెంట్స్ విచ్ షో గ్రేట్ టెండెన్సీ టు గెయిన్ ఎలక్ట్రాన్స్ అండర్గో రిడక్షన్ రియాక్షన్ ఈజీలీ. సో ఏవైతే కోల్పోవడానికి, అంటే అవుటర్ మోస్ట్ వ్యాలెన్సీలో 1 కానీ 2 కానీ ఎలక్ట్రాన్స్, దట్ మీన్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. సో ఇవేంటంటే ఫాస్ట్గా ఎలక్ట్రాన్స్ని కోల్పోవడానికి చూస్తాయి కాబట్టి ఆక్సిడేషన్ అనేది ఈజీగా జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి, ఏవైతే గెయిన్ అవ్వడానికి అంటే ఆల్మోస్ట్ 7 ఎలక్ట్రాన్స్ ఉన్నవి కానీ అలాంటివి ఏంటంటే అవుటర్ మోస్ట్లో 7 ఎలక్ట్రాన్స్ ఉన్నవి, బట్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ రీచ్ అవ్వాలి అంటే ఒక ఎలక్ట్రాన్ వస్తే సరిపోతుంది. సో దానికి ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకోవడం ఈజీ. 7 ఎలక్ట్రాన్స్ లూజ్ అవుతేనే స్టేబుల్ అవుతుంది అది, లేదు ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకున్నా స్టేబుల్ అవుతుంది. సో క్లోరిన్ మాట్లాడుకుంటే సో ఏమవుతుంది, ఒక ఎలక్ట్రాన్ గెయిన్ అవ్వడమే ఈజీ 7 ఎలక్ట్రాన్స్ లూజ్ అవ్వడం కన్నా. సో అందుకని ఏంటి, రిడక్షన్ అనేది ఈజీగా ఏవైతే గెయిన్ చేసుకోవడానికి ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకోవడానికి టెండెన్సీ చూపిస్తాయో అవి ఏంటంటే రిడక్షన్ అనేది ఈజీగా చూపిస్తాయి. సో ఎగ్జాంపుల్స్ ఏంటి, ఫ్లోరిన్, నైట్రోజన్, ఆక్సిజన్. సో ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ ఎంత, 9, అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత 1s2 2s2 2p, సో 4 కదా, 9 అంటే 2p5. ఓకే 2p5. సో 2p5 అంటే 5 ఉన్నాయి ఎలక్ట్రాన్స్ ఆటోమేటిక్గా. ఇంకొక 3 ఎలక్ట్రాన్స్ వస్తే ఏమవుతుంది దానికి అంటే స్టేబుల్గా కాన్ఫిగరేషన్ అనేది వస్తుంది అనమాట, స్టేబుల్ అవుతుంది అది. సో స్టేబుల్ అవుతుంది కాబట్టి అదేంటి అంటే రిడక్షన్ అనేది జరుగుతుందన్నమాట. ఈ రిడక్షన్ జరగడానికి ఈజీగా ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటి, ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ రియాక్షన్స్ టేక్స్ ప్లేస్ సైమల్టేనియస్లీ. అంటే ఇందాక ఒకే రియాక్షన్లో మనకి జింక్ అనేది ఏమైంది, ఆక్సిడైజ్ అయింది, అలాగే కాపర్ అనేది ఏమైంది, రెడ్యూస్ అయింది. సో రెండు సైమల్టేనియస్గా జరిగాయి, ఆక్సిడేషన్ రిడక్షన్ రెండు ఒకేసారి జరిగితే వాటిని ఏమంటారంటే రిడాక్స్ రియాక్షన్స్ అంటారనమాట. ఇంపార్టెంట్ బిట్. సో ది రియాక్షన్స్ ఇన్ విచ్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ సైమల్టేనియస్లీ టేక్స్ ప్లేస్ ఆర్ కాల్డ్ రిడాక్స్ రియాక్షన్స్. ఓకేనా. నెక్స్ట్ మనం ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఏంటో చూద్దాం. సో ఏ సబ్స్టెన్స్ విచ్ హెల్ప్స్ ఇన్ ఆక్సిడైజింగ్ రియాక్షన్. సో ఆక్సిడేషన్ రియాక్షన్కి ఏదైతే హెల్ప్ చేస్తుందో దాన్ని ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటారు, సింపుల్. సో ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఏంటి, ఏదైతే ఆక్సిడేషన్ రియాక్షన్కి హెల్ప్ చేస్తుందో దాన్నే మనం ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటాం. అంటే ఈ రియాక్షన్లో చూద్దాం, ఈ రియాక్షన్లో ఏంటవుతుంది, Cu+2 అనేది 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది Zn నుంచి. 2 ఎలక్ట్రాన్స్ తీసుకుని Cu+2 ఎలా మారుతుంది, Cuగా మారుతుంది. సో Zn ఏం చేస్తుంది, జింక్ ఏం చేస్తుంది, ఆక్సిడేషన్ అవుతుంది, జింక్ ఆక్సిడైజ్ అవుతుంది. ఎలాగా, Zn నుంచి Zn+2కి జింక్ ఆక్సిడైజ్ అయింది, 2 ఎలక్ట్రాన్స్ కోల్పోయి 2 ఎలక్ట్రాన్స్ అనేవి లూజ్ అయ్యి సో జింక్ ఎలా మారింది, Zn+2 కింద మారింది. Cu ఏమవుతుంది అంటే Cu ఏం చేసింది, దాని ఎలక్ట్రాన్స్ కోల్పోవడానికి, అంటే దాని ఎలక్ట్రాన్స్ తీసేసుకుంది కదా, సో ఆక్సిడేషన్ రియాక్షన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది.
సో అందుకని మనం ఏం చెప్పచ్చు అంటే సింపుల్గా ఆక్సిడైజింగ్ ఏజెంట్ అండర్గోస్ రిడక్షన్. అంటే ఇక్కడ Cu ఏమవుతుంది, రిడక్షన్ అవుతుంది. అంటే దాని స్వంతగా అది రిడక్షన్ అవుతుంది, వేరే దాన్ని ఏం చేస్తుంది, ఆక్సిడైజ్ చేస్తుంది. ఓకేనా, దాన్ని ఏమంటారంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్. సో ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఎప్పుడు కూడా సెల్ఫ్గా ఏమవుతుంది అంటే రిడక్షన్కి గురవుతుంది, సెల్ఫ్గా రిడక్షన్కి గురవుతుంది, వేరే దాన్ని ఆక్సిడైజ్ చేస్తూ అది రిడక్షన్ అవుతే దాన్ని ఏమంటారంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటారు. ఈ రియాక్షన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రియాక్షన్లో Zn+Cu+2 గివ్స్ రైస్ టు Zn+2+Cu ఉంది. ఈ రియాక్షన్లో మనకి ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఏది అంటే ఏం చెప్తాం, ఏదైతే రిడక్షన్కి గురవుతుందో దాన్నే మనం ఆక్సిడైజింగ్ ఏజెంట్ అని సింపుల్గా చెప్పొచ్చు. ఏది రెడ్యూస్ అవుతుంది ఇందులో, Cu+2 అనేది Cu కింద రెడ్యూస్ అవుతుంది, అంటే ఇట్ ఈస్ ఎ రెడ్యూసింగ్ ఏజెంట్. అది రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే అర్థం ఏంటి, వేరే దాన్ని ఆక్సిడైజింగ్ ఏజెంట్ అండర్గోస్ రిడక్షన్ రియాక్షన్. ఓకే, నెక్స్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే ఏంటో చూద్దాం. సో రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఎ సబ్స్టెన్స్ విచ్ హెల్ప్స్ ఇన్ రిడక్షన్ రియాక్షన్. సో రిడక్షన్ రియాక్షన్లో హెల్ప్ చేసేది రెడ్యూసింగ్ ఏజెంట్, ఆక్సిడేషన్ రియాక్షన్లో హెల్ప్ చేసేది ఆక్సిడేషన్ రియాక్షన్ సింపుల్గా. సో Zn ప్లస్ మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏమవుతుంది మనకి, Zn అనేది Cuకి 2 ఎలక్ట్రాన్స్ అనేది ఇస్తుంది. Zn Cuకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఇస్తుంది, 2 ఎలక్ట్రాన్స్ ఇస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, Zn అనేది ఆక్సిడైజింగ్ ఏజెంట్, Zn అనేది ఏంటి, ఆక్సిడైజ్ అవుతుంది, అంటే ఇట్ ఈస్ ఎ రెడ్యూసింగ్ ఏజెంట్. Cu అనేది ఏంటి, Cu ఈజ్ అండర్గోయింగ్ రిడక్షన్, అంటే అది ఆక్సిడైజింగ్ ఏజెంట్. సో ఆపోజిట్ అనమాట, ఏదైతే ఆక్సిడైజింగ్ రిడక్షన్ అవుతుందో సెల్ఫ్గా అదేంటి ఆక్సిడైజింగ్ ఏజెంట్, ఏదైతే సెల్ఫ్గా ఆక్సిడైజ్ అవుతుందో అదేంటి రిడక్షన్ రియాక్షన్. సో ఇక్కడ Zn అనేది ఏమవుతుంది, Zn అనేది సెల్ఫ్గా ఏమవుతుంది ఆక్సిడేషన్ అవుతుంది, అంటే Zn యాక్ట్స్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్ అనమాట ఇక్కడ. ఓకేనా, Zn యాక్ట్స్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో Zn ఈస్ హెల్పింగ్ Cu+2 టు అండర్గో రిడక్షన్ రియాక్షన్ బై గివింగ్ 2 ఎలక్ట్రాన్స్. సో Zn అంటే రెడ్యూసింగ్ ఏజెంట్. ఓకే, నెక్స్ట్ ఏంటి, రెడ్యూసింగ్ ఏజెంట్ అండర్గోస్ ఆక్సిడేషన్ రియాక్షన్. సో అర్థమైంది కదా, ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఏం చేస్తుంది, రిడక్షన్ రియాక్షన్ అండర్గో అవుతుంది, రెడ్యూసింగ్ ఏజెంట్ ఏమవుతుంది, ఆక్సిడైజింగ్ రియాక్షన్ అవుతుంది. సో ఆపోజిట్ అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఆక్సిడేషన్ నెంబర్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు మనం. సో ఇంపార్టెంట్ టాపిక్ ఆక్సిడేషన్ నెంబర్. సో ఆక్సిడేషన్ నెంబర్ ఈజ్ ది చార్జ్ విచ్ అన్ ఆటమ్ ఇన్ ది మాలిక్యూల్ ఎక్వైర్స్. సో ఒక మాలిక్యూల్ ఉంది, మాలిక్యూల్ అంటే ఏంటి, ఏదైనా మాలిక్యూల్ O2 కానీ ఏదైనా సంథింగ్ H2O, ఇవన్నీ కూడా మాలిక్యూల్సే కదా. మాలిక్యూల్ అంటే ఏం లేదు, కాంబినేషన్ ఆఫ్ 2 ఆటమ్స్ ఇస్ కాల్డ్ మాలిక్యూల్, 2 ఆర్ మోర్ ఆటమ్స్ ఇస్ కాల్డ్ మాలిక్యూల్. సో ఆక్సిడేషన్ నెంబర్ ఈజ్ ది చార్జ్, ఆక్సిడేషన్ నెంబర్ అంటే ఏంటి, ఒక చార్జ్ అనమాట అది, విచ్ అన్ ఆటమ్ ఇన్ మాలిక్యూల్ ఎక్వైర్స్. సో ఇఫ్ ఆల్ ది బాండెడ్ ఎలక్ట్రాన్స్ ఆర్ హెల్డ్ ఓన్లీ బై 1 ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. సో ఇలా చదివితే మనకు అర్థం కాదు కదా, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాం, సో బాగా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే H2O అనేది ఒక మాలిక్యూల్, చెప్పాను కదా, H2O, H3PO4, HSO4, H2SO4, ఇలా ఏవైనా సరే మాలిక్యూల్స్ ఇవన్నీ కూడా. సో H2O ఉంది, H2Oలో ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఏది, బాగా HO ఆక్సిజన్. సో ఆక్సిజన్ ఈజ్ మోస్ట్, అంటే టోటల్లో చెప్పట్లేదు నేను, టోటల్గా ఎలక్ట్రోనెగటివ్ ఎక్కువ ఏదంటే HO కాదు. సో HOకి ఈ రెండు కంపేర్ చేసినప్పుడు ఏంటంటే O అనేది H కన్నా ఎలక్ట్రోనెగటివ్. సో ఏదైనా ఇచ్చిన మాలిక్యూల్లో మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఏదో ఫస్ట్ తీసుకోవాలి. సో H2Oలో ఏంటి, మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ O అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తుంది, ఇందులో మనకి 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో ఈ 2 హైడ్రోజన్స్ ఏంటంటే ఆక్సిజన్తో పాటు ఎలక్ట్రాన్స్ అనేవి షేర్ చేసుకుంటాయి అనమాట. సో చేసుకోవడం వల్ల ఏమవుతుంది, ఆక్సిజన్ యొక్క అటామిక్ దట్ మీన్స్ ఆక్సిడేషన్ నెంబర్ అవుతుందంటే -2 అవుతుంది, ఎందుకంటే ఒక్కొక్క ఎలక్ట్రాన్ షేర్ చేసుకుంటుంది కాబట్టి. సో ఒక్క హైడ్రోజన్ ఒక ఆక్సిజన్తో ఎలక్ట్రాన్ షేర్ చేసుకుంటే ఒక -1, సో 2 కాబట్టి -2 అనమాట. ఓకేనా, జనరల్గా ఆక్సిజన్ది -2 ఉంటుంది ఆక్సిడేషన్ నెంబర్. సో హైడ్రోజన్ది ఎంత అంటే హైడ్రోజన్ది +1 అనమాట. ఓకేనా, ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ అనేది ఎప్పుడు కూడా నెగిటివ్ సైన్తో ఉంటుంది, అంటే ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్స్ ఎప్పుడు కూడా ఆక్సిడేషన్ నెంబర్ మైనస్లోనే ఉంటుంది. ఎలక్ట్రోపాజిటివ్ ఆటమ్స్కి ఎప్పుడు కూడా ప్లస్లోనే ఉంటుంది అనమాట. ఎలక్ట్రోపాజిటివ్ ఐటమ్స్కి ఎప్పుడు కూడా ప్లస్లో ఉంటుంది. ఏంటి, ఆక్సిడేషన్ నెంబర్ అనేది ఎప్పుడు కూడా పాజిటివ్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, ఆక్సిడేషన్ నెంబర్ ఎన్ని అయితే షేర్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటున్నాం అంటే మనం ఆక్సిడేషన్ నెంబర్. సో
ఆక్సిడేషన్ నెంబర్స్ మనం క్యాలిక్యులేట్ చేయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఒక 10 రూల్స్ అనేవి అనుకున్నాను. ఈ 10 రూల్స్ యూజ్ చేసి మనం ఏ మాలిక్యూల్కైనా కూడా ఆక్సిడేషన్ నెంబర్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఫస్ట్ రూల్ ఏంటంటే ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ అన్ యాటమ్ ఈ 0 ఇన్ ఏ న్యూట్రల్ సబ్స్టెన్స్. న్యూట్రల్ సబ్స్టెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు O2 ఉంది. O2 అనేది పెయిర్ అవ్వట్లేదు దేంతో కూడా, ఓన్లీ ఆక్సిజన్ అంతే. అది ఇంకా వేరే యాటమ్ దేంతో పేరు అవ్వట్లేదు. O3 ఉంది, అన్నీ ఆక్సిజన్లే. P4 ఉంది, అన్నీ ఫాస్ఫరస్. S8 సల్ఫర్, అన్నీ సల్ఫర్సే. సో అలా ఉండేటప్పుడు ఏంటంటే ఒకే యాటమ్ ఉంటే దానికి ఎప్పుడు కూడా ఏంటంటే 0, దాని ఆక్సిడేషన్ నెంబర్ ఎప్పుడు కూడా 0. అంటే H2లో H ఆక్సిడేషన్ నెంబర్ ఎంత? 0. O2 ఓకే, N2 ఉండదు, N3 ఉంటుంది యాక్చువల్గా. N2 ఓకే, N2, O2, H2 ఓకేనా. వీటన్నిటికీ కూడా ఏంటంటే ఆక్సిడేషన్ నెంబర్ ఎప్పుడు కూడా 0 అని ఉంటుంది. నెక్స్ట్ ది ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ మోనో అటామిక్ అయాన్స్ ఈజ్ ఈక్వల్ టు చార్జ్. సో మోనో అటామిక్ అయాన్స్ అంటే ఏంటి? Na ఉంది ఇక్కడ, Na కానీ ఎంత ఉంది? ప్లస్ ఉంది, Na+1 ఉంది. సో సింగిల్గా ఉండేటప్పుడు సేమ్ కాకుండా అయాన్ ఉందనుకోండి, అంటే +1 కానీ -1 కానీ, Cl- అని ఉంది, Na+ అని ఉంది. సో ఇప్పుడు ఇలా ఉండేటప్పుడు ఏమవుతుందంటే ఆ ప్లస్ పొజిషన్లో ఎంతైతే ఉందో అంత ఛార్జ్ అనేది వస్తుంది. ప్లస్ అంటే +1 అని అర్థం. సో దీనికి +1 ఉంటుంది. Cl- అంటే ఏంటి అర్థం? -1 అని అర్థం అనమాట. అటామిక్ అదే ఆక్సిడేషన్ నెంబర్ అనేది అంత ఉంటుంది. సో ఛార్జ్ ఎంత ఉంటుందో సింగిల్ మోనో అటామిక్ అయితే, మోనో అటామిక్ అంటే ఏంటి? ఓన్లీ Na ఒకటే ఉంది. దీని NaCl కాదు, Na ఒకటే ఉంది సింగిల్గా. సో Na ఒకటే ఉండేటప్పుడు ఏమవుతుంది? +1 అని ఉంది, అయాన్ ఉంది. అయాన్ అంటే ఏంటి? ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటే దాన్ని ఏమంటాం? అయాన్ అంటాం. సో అయాన్ ఉండేటప్పుడు ఏమవుతుంది అంటే ఛార్జ్ అనేది ఎంత ఉంటుందో అది దాని ఆక్సిడేషన్ నెంబర్ అవుతుంది. సో ఫస్ట్ పాయింట్ ఏం డిస్కస్ చేసాం మనం? ఏదైతే ఎలిమెంట్లో అదే మాలిక్యూల్లో సేమ్ మాలిక్యూల్ ఉంటుందో, సేమ్ మాలిక్యూల్ అంటే ఏంటి? O2 అంటే సేమ్, O3 సేమ్, అంటే ఒకటే ఉంది, ఒకటే ఉంది, ఇంకేం లేవు అక్కడ, అన్నీ ఓలే, అన్నీ O3 అంటే అన్నీ 3 O3లే, P4 S8. సో అలా ఉండేటప్పుడు ఏంటంటే దాని ఆక్సిడేషన్ నెంబర్ అనేది 0 అవుతుంది. సెకండ్ పాయింట్ ఏంటి? మోనో అటామిక్ అయాన్స్ ఉండేటప్పుడు దాని ఛార్జ్లో ఎంతైతే ఉందో సింపుల్గా ఆ ఛార్జ్ని మనం ఆక్సిడేషన్ నెంబర్ అని అంటాం అనమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే హైడ్రోజన్కి ఎప్పుడు కూడా ఆక్సిడేషన్ నెంబర్ 1 ఉంటుంది, ఏదైతే నాన్ మెటల్తో కంబైన్ అయినప్పుడు. ఇంపార్టెంట్ పాయింట్. సో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? హైడ్రోజన్ ఎప్పుడు కూడా నాన్ మెటల్తో కంబైన్ అయినప్పుడు, గుర్తుంచుకోండి, నాన్ మెటల్తో మాత్రమే. హైడ్రోజన్ H2లో హైడ్రోజన్ 0. అలాగే మనం చూసుకున్నట్లయితే H+లో +1 ఉంటుంది. కానీ ఇక్కడ ఏముంది? నాన్ మెటల్తో కంబైన్ అయినప్పుడు, అంటే నాన్ మెటల్, కార్బన్ ఈజ్ నాన్ మెటల్ కదా ఇక్కడ. సో CH4 ఏంటి? మీథేన్ అప్పుడు ఏమవుతుంది? నాన్ మెటల్ కంబైన్ అయింది. అప్పుడు ఏమవుతుంది? హైడ్రోజన్కి దాని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ +1 అవుతుంది. సో ఏమవుతుంది? +1 అవుతుంది. NH3లో ఏమవుతుంది? +1 అవుతుంది. H2Oలో +1, HClలో +1. హైడ్రోజన్ది నేను చెప్తున్నా, ఓకేనా. కార్బన్కి వేరే ఉంటుంది, నైట్రోజన్కి వేరే ఉంటుంది ఆక్సిడేషన్ నెంబర్, ఆక్సిజన్కి వేరే ఉంటుంది, HClలో Clకి వేరే ఉంటుంది. బట్ ఈ నాలుగిట్లో Hకి మాత్రం కామన్గా ఏంటంటే +1 మాత్రం ఉంటుంది. సో మిగతా ఇక్కడ కార్బన్కి ఎంత, ఇక్కడ నైట్రోజన్కి ఎంత మీకు తెలియాలి అంటే నెక్స్ట్ క్లాస్లో చెప్తానమాట. ఆక్సిడేషన్ నెంబర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అన్నది నేను చెప్తాను, ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటి? ది ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ -1 వెన్ ఇట్ ఈస్ కంబైన్డ్ విత్ మెటల్. సో నాన్ మెటల్తో కంబైన్ అయినప్పుడు +1, అదే మెటల్తో కంబైన్ అయితే -1. మెటల్తో కంబైన్ అయితే ఏంటి? -1. అంటే లిథియం, సోడియం, Na అనేది ఏంటి? మెటల్. సోడియం, కాల్షియం ఈజ్ ఎ మెటల్. LaAlH4 లిథియం అల్యూమినియం హైడ్రేట్. LaAlH4 ఇస్ కాల్డ్ లిథియం అల్యూమినియం హైడ్రేట్. ఇది CaH2 అంటే కాల్షియం హైడ్రేట్. NaH అంటే సోడియం హైడ్రేట్, లిథియం హైడ్రేట్. సో వీటన్నిటిలో ఏంటి అంటే హైడ్రోజన్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎంత ఉంటుంది? -1 ఉంటుంది, ఓకేనా. మెటల్స్లో అయితే -1, నాన్ మెటల్స్లో అయితే +1, ఓకేనా. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, ది మెటల్స్ ఇన్ గ్రూప్ 1A అంటే పీరియాడిక్ టేబుల్లో ఫస్ట్ ఏలో ఉన్న, అసలు పీరియాడిక్ టేబుల్లో అవి అలా అరేంజ్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఫస్ట్లో వీటిని ఎందుకు పెట్టారు? లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, వీటిని ఎందుకు పెట్టారు ఫస్ట్ ఏ గ్రూప్లో అంటే వాటి యొక్క అవుటర్ మోస్ట్ దాంట్లో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి వాటిని ఫస్ట్ ఏ గ్రూప్లో పెట్టారనమాట పీరియాడిక్ టేబుల్లో. సో ఈజీగా ఏమవుతుంది? అది 1 ఎలక్ట్రాన్ కోల్పోవడానికి ఇష్టపడుతుంది, ఫస్ట్లో ఉంటుంది కాబట్టి స్టేబుల్ అవ్వడానికి. సో ఆటోమేటిక్గా దాని ఆక్సిడేషన్ నెంబర్ కూడా +1 అవుతుంది. అంటే లిథియంకైనా, సోడియంకైనా, పొటాషియంకైనా, రుబీడియంకైనా, సీజియంకైనా +1 అనేది ఉంటుంది అనమాట ఆక్సిడేషన్ స్టేట్. నెక్స్ట్ ఏంటి? ఎలిమెంట్స్ ఇన్ 2A. సో గ్రూప్ 2A అంటే ఏంటి? అవుటర్ మోస్ట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి.
ఏంటవి? బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బ్యారియం. సో వీటన్నిటికీ ఏంటంటే ఆక్సిడేషన్ నెంబర్ ఎంత ఉంటుంది అంటే +2 ఉంటుంది. ఎందుకంటే అవి సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. వాటి యొక్క అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి 2 లూజ్ అవ్వడానికి ఈజీ కాబట్టి వాటి యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎంత? 2 అనమాట. సో ఆక్సిజన్ యూజువల్లీ హ్యాస్ అన్ ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ -2. సో ఆక్సిజన్కి యూజువల్గా ఎంత ఉంటుంది? -2 ఉంటుంది ఆక్సిడేషన్ నెంబర్. కానీ ఎప్పుడైనా H3PO4 లాంటి స్ట్రక్చర్స్ వచ్చేటప్పుడు ఏంటంటే అందులో బటర్ఫ్లై బాండ్స్ రావడం వల్ల మారిపోతుంది. సో అంతవరకు కూడా మ్యాక్సిమం కేసెస్లో ఆక్సిడేషన్ నెంబర్ -2 ఆక్సిజన్కి. నెక్స్ట్ ఏంటంటే ది నాన్ మెటల్స్ ఇన్ గ్రూప్ 7A. 7th ఏ గ్రూప్ అంటే అవుటర్ మోస్ట్లో 7 ఉంటాయి. ఏంటవి? ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడైన్. సో వీటన్నిటికీ ఏంటంటే ఎంత ఉంటుంది? ఆక్సిడేషన్ నెంబర్ -1 ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? అదే 8 పాయింట్ అన్న. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? ది ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ది ఆక్సిడేషన్ నెంబర్స్ ఆఫ్ ఎన్ ఆటమ్ ఇన్ ఏ మాలిక్యూల్ ఈజీ. ది ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఆక్సిడేషన్ నెంబర్స్ ఆఫ్ ఎన్ ఆటమ్ ఇన్ ఏ మాలిక్యూల్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది మనకు అర్థం కావాలంటే మనం ఒక ఎగ్జాంపుల్ అనేది చూడాలన్నమాట. సో ఎగ్జాంపుల్ అనేది దీన్ని బట్టి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఎగ్జాంపుల్ ఏంటి? H2SO4 అంటే ఏంటి? ఆల్జీబ్రిక్ సమ్. సో ఒక చూసుకున్నట్లయితే H2SO4 ఉంది కదా, దీని యొక్క ఆక్సిడేషన్ నెంబర్స్ అన్నీ కూడా యాడ్ చేస్తే మనకి ఎంత రావాలి? 0 అనేది రావాలి. అది 9th పాయింట్లో మనం చెప్పుకున్నాం. సో హైడ్రోజన్కి ఎంత ఉంటుందని చెప్పుకున్నాం? జనరల్గా ఆక్సిడేషన్ నెంబర్ ఈజ్ +1. సో +1 కానీ ఎన్ని ఉన్నాయి? హైడ్రోజన్స్ 2 ఉన్నాయి. సో 2తో మల్టిప్లికేట్ చేయాలి. సల్ఫర్ది మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫర్ది క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి X అనుకుందాం. నెక్స్ట్ ఏంటి? ఆక్సిజన్ ఎంత అనుకున్నాం? -2 అనుకున్నాం. సో ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో 4తో మల్టిప్లికేట్ చేస్తాం. సో ఇవన్నిటిని కూడా దేనికి ఈక్వల్ చేయాలి? 0కి ఈక్వల్ చేయాలి. సో క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది? X = +6. సో సల్ఫర్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎంత? +6 అనమాట ఇందులో. అది 9th పాయింట్. సో 10th పాయింట్ ఏం చెప్తుంది? ది ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఆక్సిడేషన్ నెంబర్స్ ఆఫ్ ది ఆటమ్ ఇన్ ఎన్ అయాన్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ ఛార్జ్. ఇక్కడ ఏంటి? H2SO4 అనేది ఏంటి? న్యూట్రల్, దాని మీద ఏం ఛార్జ్ లేదు. అదే ఇక్కడ SO4 -2కి ఛార్జ్ ఎంత ఉంది? -2 ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి? -2కి ఈక్వల్ చేసుకోవాలన్నమాట. సో ఏం చేద్దాం? ఇక్కడ సల్ఫర్ది క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే సల్ఫర్ది X అనుకుందాం. సో X, ఆక్సిజన్ ఎంత? -2. సో -2 × 4 దేనికి ఈక్వల్ చేయాలి? -2కి ఈక్వల్ చేయాలి. ఎందుకు -2కి ఈక్వల్ చేయాలి మనం? బికాస్ ఇక్కడ ఛార్జ్ ఎంతైతే ఉందో టోటల్ ఛార్జ్ దానికి ఈక్వల్ చేయాలి. బట్ H2SO4లో ఏమైనా ఛార్జ్ ఉందా? లేదు. సో దాన్ని 0కి ఈక్వల్ చేసాం. అలా ఏమీ ఛార్జ్ లేకపోతే 0కి ఈక్వల్ చేయాలి. ఏదైనా ఛార్జ్ పైన ఉంటే దానికే ఈక్వల్ చేయాలి. సో X -8 = -2. సో అటు వెళ్తే ఏమవుతుంది? -2 + 8 దట్ ఈస్ +6. సో సల్ఫర్ది ఎంత? +6 అనమాట. ఓకే, అర్థమైంది కదా? దిస్ ఈస్ 10th పాయింట్. సో ఈ 10 పాయింట్స్ కూడా మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మనం ఏది ఇచ్చినా సరే ఆక్సిడేషన్ నెంబర్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే వ్యాలెన్సీ, నెక్స్ట్ ఆక్సిడేషన్ నెంబర్కి వ్యాలెన్సీకి డిఫరెన్సెస్. సో డిఫరెన్స్ బిట్వీన్ వ్యాలెన్సీ అండ్ ఆక్సిడేషన్ నెంబర్ అండ్ కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఆక్సిడేషన్ నెంబర్స్ ఎలా అయితే క్యాలిక్యులేట్ చేయాలో అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చేద్దాం. ఓకేనా? ఈ క్లాస్ అంతా అర్థమైందని అనుకుంటున్నాను. సో డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. బాయ్.